హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మంచి టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీటిలో మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం. మనము ఇలాంటి బాక్సులు ఉంటాయి కదండి మన ఇంట్లో, స్టీల్ కానీ లేదంటే ప్లాస్టిక్ కానీ ఏవైనా సరే ఇలాంటి వాటికి మూతలేని వాటి ఉంటాయి కదా, అవి అయితే మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా అయితే యూజ్ చేయొచ్చు. చూడండి, మనము ఇలాంటి బాక్స్లో చిన్న స్పూన్లు కానీ ఫోర్క్స్ కానీ లేదంటే చెక్కవి కానీ లేదంటే మనము చపాతీకి వేసే ఆయిల్ బ్రష్లు కానీ ఇలాంటివి ఉంటుంటాయి కదా, అలాంటివి ఎక్కడంటే అక్కడ పెట్టేసుకొని ప్రతిసారి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన టైంను వేస్ట్ చేసుకోకుండా టైంను సేవ్ చేసుకుంటే ఈ టిప్ని అయితే ఇది కూడా బాక్స్ వేస్ట్ కాకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని డబ్బా ఇలా బాక్స్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా సరే మూతలేని ఉంటే ఇలా వేసి పెట్టేసుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు వెతుక్కోవాల్సిన పని లేకుండా మనకు ఈజీగా తీసుకోవచ్చు. మనకి ఏది అవసరమైతే అది తీసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా. ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్. ఈ సెకండ్ టిప్ ఏంటంటే, మనకు మార్నింగ్ లేవగానే చాలామందికి అయితే కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా. చిక్కటి కాఫీ, చాలా స్ట్రాంగ్గా ఉండే కాఫీని అయితే ఇలా తయారు చేసుకోండి. ఇదిగోండి, మనమైతే కాఫీ కలుపుకునేటప్పుడు పంచదార కొద్దిమంది ఎక్కువగా తాగుతారు, కొంతమంది తక్కువ తాగుతారు. మన టేస్ట్ని బట్టి పంచదార వేసుకోండి. తర్వాత కాఫీ పొడి కొంతమంది ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలని కాఫీ పొడి ఎక్కువగా వేసుకుంటారు. మనం ఎక్కువ స్ట్రాంగ్గా కావాలంటే కాఫీ పొడి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. తర్వాత చిక్కటి పాలు అయితే పోసుకోండి. ఇలా పాలు పోసుకున్న తర్వాత చాలామంది ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసుకొని తాగుతూ ఉంటారు. అలా కాకుండా సేమ్ ఇప్పుడు మనం ఏదైతే వేసుకున్నామో అవన్నీ వేసుకున్న తర్వాత ఈ టిప్ని అయితే ట్రై చేయండి. కాఫీ మరింత స్ట్రాంగ్గా తయారవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి కాఫీ కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి తిరగబోసేయండి. ఇలా ఒకసారి ఇలా అటు ఇటు తిరగబోసేసినారంటే నురుగ అనేది చాలా వస్తుంది. ఆ నురుగ వచ్చినప్పుడు మనమైతే ఏ కప్పులో అయితే కాఫీ తాగుతున్నామో ఆ కప్పులోకైతే పోసేసుకోండి. ఇలా పోసేసుకొని తాగినామంటే చాలా స్ట్రాంగ్గా, చాలా టేస్టీగా, మనం మామూలుగా తాగేదానికంటే ఇలా నురుగు వచ్చేటట్టు చేసుకొని తాగినామంటే చాలా బాగుంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్. నేనైతే ఈ కప్పులు ఉన్నాయి కదా గిన్నెలు, ఇవైతే న్యాప్తర్లో తెచ్చుకున్నానండి. దీనికైతే పైన మూతలు అనేది పగిలిపోయినాయి అనమాట. దీన్ని అయితే వేస్ట్ చేసుకోకుండా నేను ఇలా అయితే యూజ్ చేస్తాను. చూడండి, ఇవైతే ఏం వేసుకోవడానికి పనికిరావు, ఎందుకంటే మళ్ళీ సపరేట్ మూత పెట్టాలి కదా. అలా కాకుండా వీటికైతే ఇలా యూజ్ చేస్తాను. మనం వంటకు వాడే మస్టర్డ్ ఆయిల్ కానీ లేదంటే మామూలు గ్రౌండ్నట్ ఆయిల్ కానీ ఏదైనా సరే ఆయిల్ వాడుతుంటాం కదా, ఆయిల్ బాటిళ్లను ఇలా పెట్టేసుకుంటారనమాట. మనం ఎందుకంటే మనం కూరల్లో వేసేటప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా అయినా కారుతుంది కదా, అది మనం బండ పైన పెట్టేసినామంటే ఆ బండ అంతా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా గిన్నెల్లో పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనమైతే ఫ్లవర్స్ తెచ్చుకుంటున్నాం కదా, పూలు అల్లినేటివి. ఈ అల్లిన పూలు తెచ్చుకున్నప్పుడు మనము వీటిని ఫ్రెష్గా ఒక 3-4 డేస్ అలాగే పెట్టేసుకోవాలంటే అస్సలు కొద్ది కూడా కలర్ చేంజ్ కాకుండా ఒక 3-4 రోజులు అలానే పెట్టేసుకోవాలంటే ఇలా అయితే చేయండి. ఒక బాక్స్ తీసుకొని, మరి ఇన్ని పూలకు ఎక్కువ పెద్దగా ఉండే బాక్స్ కాకుండా ఆ పూలకు సరిపోయేటట్టు బాక్స్ తీసుకోండి. ఇలా చుట్టేసి పెట్టేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినామంటే ఒక 3-4 డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి. మనం కవర్లో పెట్టేసుకున్న దానికంటే ఇలా బాక్స్లో ఒత్తి పెట్టకూడదండి. మరీ ఎక్కువగా ప్లేస్ లేకుండా ఉండకుండా ఇలా కరెక్ట్గా సరిపోయేది పెట్టినామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఇలాంటి కడాయిల్లో ఏదైనా వేయించుంటాం కదా, వడియాలు కానీ ఇంకా ఏదైనా వేయించినప్పుడు ఆ కడాయిని అంతా శుభ్రంగా కడగాలంటే దాంట్లో ఆయిల్ అనేది చాలా ఉంటుంది. అలా కాకుండా ఏదైనా మనం పచ్చళ్ళు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మనకు సరిపడినంత ఆయిల్ పెట్టుకొని మిగతాదంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ ఆయిల్కు సైడ్కు అయితే చాలా ఆయిల్ ఉంటుందండి, అది వేస్ట్ కాకుండా ఇలా ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు కూడా ఇలా అయితే చేసుకోవచ్చు. ఆ కడాయిలో ప్రతిసారి కడగకుండా ఆయిల్ వేస్ట్ కాకుండా నేనైతే ఇలా బీట్రూట్ ఫ్రై చేసుకున్నాను. దానికోసమని ఆ కడాయిలో ఎక్కువగా ఆయిల్ తీసేసి ఈ బీట్రూట్కి సరిపోయేదంతా ఆయిల్ పెట్టేసుకొని ఇలా అయితే ఫ్రై చేస్తాను. ఇలా ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అనేది కడాయిలో ఉండే ఆయిల్ అంతా వేస్ట్ కాకుండా ఉంటుంది. మనకు ఫ్రై చేయడానికి కూడా ఈ కడాయి అయితే పెద్దగా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.